నమస్తే. దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ప్రస్తుతం చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళమి కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా గూగుల్ మ్యాప్స్‌ని వాడుతూ ఉన్నాము. అలాగే కొన్ని ప్రైవేట్ యాప్స్‌ని వాడుతూ ఉన్నాము. కొన్ని ఏదైనా మనం ఒక ప్లేస్‌కి జర్నీ చేయాలి అని అనుకున్నా కూడా అనేక రకాల ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థల్ని యూజ్ చేస్తూ ఉన్నాము. ప్రతీదీ కూడా ఒక యాప్ ద్వారానే నడుస్తూ ఉంది. సో, మనకి సంబంధించిన ఏదైనా ప్రాంతానికెళ్ళాలన్నా గూగుల్ లొకేషన్ చేయాలన్నా మనం ఏ రూటింగ్‌లో వెళ్ళాలి, ఏంటి అనే దాని గురించి షార్ట్ కట్స్ అయినా లేదంటే హెవీ ట్రాఫిక్ ఉంది ఇక్కడ, ఎక్కడ హెవీ ట్రాఫిక్ లేకుండా ఉంది, షార్ట్ కట్స్ ఏమున్నాయి, ఎలా అయితే మనం ఈజీగా వెళ్ళగలుగుతాము. ఇలాంటి ప్లేసెస్ అన్నిటిని కూడా ఐడెంటిఫై చేయడానికి, అలాగే మనకొక చక్కటి రూట్ మ్యాప్‌ని చూపించడానికి గూగుల్ యాప్స్‌ని వాడుతూ ఉంటాం. మనకి ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది, అందరూ వాడుతున్న యాప్ కూడా అదే. మరి గూగుల్ మ్యాప్ వలన ఎంతవరకు మనకి యూజ్ అవుతుంది? దీని వలన నష్టమా? లాభమా? అనంటే పూర్తి స్థాయిలో ఇదైతే మనకి లాభం ఏమీ కాదు. దీని వలన ఒక్కొక్కసారి నష్టపోయే ఛాన్స్ గూడా కనిపిస్తుంది అని చెప్పేసి ఆహ్, ఆహ్, ఎవరైతే యూజ్ చేస్తున్నారో పబ్లిక్ నుంచి వస్తున్న ఒక నెగెటివ్ వార్త. ఎందుకు అనంటే గూగుల్ మ్యాప్ ఏదైతే లొకేషన్ చూపిస్తూ ఉందో లైక్ మనకి తెలియని ప్రదేశానికి సంబంధించి ఒక దారినైతే చూపిస్తుంది గూగుల్. దట్ ఈస్ గుడ్. బట్ ఏం చేస్తుందంటే ఆహ్, ఇప్పుడు మనకి ఒక రూట్ తెలుసు. ఇంటికి వెళ్ళాలి ఆఫీస్ నుంచి. ఒక రూట్‌లో ఎళ్తాము. సో, అది మనకి డైలీ తెలిసిన రూట్. బట్ మనం ఏదైనా యాప్‌ని బుక్ జేసుకునేటప్పుడు, ఏదైనా ట్రావెల్ యాప్‌ని బుక్ జేసుకునేటప్పుడు, ఆ ట్రావెల్ యాప్ ఏదైనా కొన్ని ఉన్నాయి. యాప్స్ ఉన్నాయి కొన్ని మనకి ట్రావెల్‌కి సంబంధించిన పికప్ యాప్స్. సో, వీటిని మనం ఫాలో అయ్యి, వీటిని మనం యూజ్ చేసుకునేటప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి చేరుకోవాలి అని అనుకునేటప్పుడు, ఏదైతే మనకి స్ట్రెయిట్ రోడ్ ఉంటుంది కామన్‌గాను మనకి. ఏదైనా ఈ రూట్ మాకు తెలుసు క్లియర్‌గాను అని మనకొక అవగాహన ఉంటుంది. సో, అలాంటప్పుడు మనం గూగుల్‌లో ఒకసారి క్లిక్ చేస్తే అదేం జేస్తుందంటే షార్ట్‌కట్‌గా ఉన్న రూట్ గాకుండాను అంటే ముక్కు చుట్టూ తిప్పి తీసుకెళ్తుంది. ప్లేస్ ఎక్కడుంది డైరెక్ట్‌గా ఎళ్ళిపోవచ్చు మనం. కానీ మొత్తం చుట్టూ తిప్పి ఆ ప్లేస్‌కి తీసుకెళ్తా ఉంది అన్నమాట. సో, ఈ ఆహ్, ఆహ్, అక్కడ ఏమవుతుందంటే పబ్లిక్ ఏదైతే ఒక ప్లేస్‌కి చేరుకోవాలనుకుంటారో, ఈ ప్లేస్ నాకు తెలుసు గదా! ఇదే స్ట్రెయిట్ రోడ్ గదా! మరి ఇది చుట్టూ తిప్పుతుందేంటి అన్న ఒక ఫస్ట్ అసలు తీసుకెళ్తున్న పర్సన్ కరెక్ట్‌గా తీసుకెళ్తున్నాడా లేదా అనేది ఒక భయం పట్టుకుంటూ ఉంది. మార్నింగ్ టైమ్స్‌లో అయితే పర్వాలేదు. ఈవినింగ్ టైమ్స్‌లో అయితే ఖచ్చితంగా లేడీస్ గూడా ఇప్పుడు కొన్ని బైక్స్ మీద ఆహ్, ప్రైవేట్ వాహనాల మీద వెళ్తూ ఉన్నారు. మరి వాళ్ళకి మాత్రం కొంచెం ఆందోళన కలిగిస్తూ ఉంది ఈ గూగుల్ మ్యాపింగ్ అనేది. ఎందుకంటే మనం ఒక బైక్ ఎక్కిన తర్వాత లేదా ఒక వెహికల్ ఎక్కిన తర్వాత డ్రైవర్ మనం చెప్పింది వినడు. ఆయన ఏ రూట్‌లో వెళ్ళాలనుకున్నాడో ఆ రూట్‌లోనే వెళ్తాడు. మనం చెప్తున్న బాబు డైరెక్షన్ ఇది కాదు. నువ్వు ఈ డైరెక్షన్‌లో ఎళ్లి ఈ రూట్ నాకు తెలుసు అన్నా గూడా వాళ్ళకి మాకు మ్యాప్ ఇదే చూపిస్తుంది మేడం. గూగుల్ మ్యాప్ కన్నా మీకు తెలుసా? గూగుల్ మ్యాప్‌లో ఇదే చూపిస్తుంది. ఇదే కరెక్ట్ అని వాదిస్తున్నారు తప్ప ఓకే. చెప్తున్నారు గదా! అని ఒక నిర్ధారణ చేసుకొని వెళ్ళే పరిస్థితి అయితే ఎక్కడ కనిపించడం లేదు. సో, అలా అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకు అనంటే మనకి 1 కిలోమీటర్‌కి ఎళ్ళాల్సిన డిస్టెన్స్ మొత్తం తిరిగి వెళ్తూ ఉంటే 3 4 కిలోమీటర్స్ అవుతుంది. సో, మనకి 1 ½ కిలోమీటర్ ఎక్కడ, 3, 4 కిలోమీటర్స్ ఎక్కడ. సో, ఇది కూడా ఒక ఇష్యూ ఉంది. అండ్ ఆందోళనకి గురవుతున్న పరిస్థితి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఎందుకంటే కొంతమంది చదువొచ్చు, కొంతమందికి చదువుకోలేని వాళ్ళు ఉంటారు. బట్ ఇప్పుడు అందరికీ నౌ ఏ డేస్‌లో ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. అలాగే యాప్స్ యూజ్ చేస్తున్నారు. సో, అదంతా వాళ్ళకి ఒక అవగాహన ఉంది. బట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కంగానే యాప్ తీసి రూట్‌లో కరెక్ట్‌గా ఎళ్తున్నాడా లేదా అని జెప్పి అందరూ చెక్ జేసుకోరు. ఎందుకంటే కొంత హడావిడిలోనే మనం ఆ ప్రాంతానికి తొందరగా చేరుకోవాలనుకుంటాము. త్వరగా పోనీ బాబు అని అంటూ ఉంటాం. సో, ఇలాంటి ఇష్యూ ఉంటుంది. సో, ఇలా వెళ్ళేటప్పుడు మ్యాప్‌ని మనం చెక్ చేసుకోము. సో, మనం బ్లంట్‌గా కూర్చుంటాము. ఈ రూట్ మనకు తెలుసు కదా! ఈ రూట్‌లో పోతాడు అని అనుకుంటాము. ఆయనకి మనం చెప్తాము. బాబు ఆ రూట్‌లో ఈ రూట్ నాకు తెలుసు. నువ్వు వేరే రూట్‌లో ఎళ్తున్నావు అని అంతవరకు మాత్రం మనం చెప్పగలుగుతాము. కానీ మనం ఏదైతే ఎక్కామో ఎక్కిన తీసుకెళ్తున్న పర్సను గూగుల్‌ని బేస్ చేసుకొని మాత్రమే తీసుకెళ్తున్నాడు. సో, ఇది ఒక కంప్లెయింట్ పబ్లిక్ నుంచి. సో, గూగుల్ మిస్టేక్ ఉందా ఇందులోని అనంటే కొంతవరకు ఉందనే చెప్పుకోవచ్చు. గూగుల్ మిస్టేక్ ఉందనే అంటున్నారు నిపుణులు. ఎందుకు అనంటే లైక్ మనకి ఎప్పుడు గూగుల్ డైవర్ట్ చేయాలి? స్ట్రెయిట్ రూట్ ఉంది. చుట్టూ తిరిగెళ్ళేది ఒక పాయింట్ ఉంది. స్ట్రెయిట్ రూట్ ఎళ్ళేటప్పుడు నీకిక్కడ హెవీ ట్రాఫిక్ జామ్ ఉందనో, లేకపోతే ఇంకోటి అదర్ థింగ్ ఉందనో, లేదో రోడ్స్ ఏమైనా రిపేర్ అవుతున్నాయనో, ఏదైనా ఒక ఇష్యూ మీ దగ్గర ఉంటే, గూగుల్ అప్పుడు డైవర్షన్ ఇస్తే ఒక పద్ధతిగా ఉంటుంది.
ఈ రూట్ క్లియర్‌గా ఉన్నా కూడా డైవర్షన్ ఇలా ఇస్తుంది. దానివల్ల ఏంటంటే అసల మనం వెళ్ళాలనుకున్న ప్రాంతానికి వెళ్తామా? లేదా వేరే ప్లేస్‌కెళ్ళిపోతామా? ఏంటి అన్నది ఒక కన్‌ఫ్యూజన్. అదొకటి. సేఫ్టీ మెజర్స్ అలాగే రాంగ్ డైరెక్షన్స్ గూడా ఉంటూ ఉన్నాయి. సో, రీసెంట్‌గా మనం చాలా పేపర్స్‌లోని వార్తల్లో విన్నాము. అలాగే ముఖ్యంగా వర్షాల సమయంలో గూడాను కార్స్ నైట్ టైమ్ మనం గూగుల్ మ్యాపింగ్ చేసుకొని పలానా ప్లేస్‌కి వెళ్ళాలి అని అనుకుంటే నేరుగా చెరువులోకి తీసుకెళ్ళి వదిలేసింది గూగుల్ మ్యాప్. సో, వాళ్ళకి తెలీదు. చీకట్లో డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. ఫాగ్ టైమ్‌లో రోడ్డు కనిపించదు. అలాగే రెయినీ సీజన్‌లో గూడా మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ కనిపించదు. ఎందుకంటే భారీ వర్షాలు పడేటప్పుడు చెరువా, రోడ్డా అని చందంగా మన రోడ్లు కూడా ఉన్నాయి గాబట్టి, సో, చెరువు, రోడ్డు ఒకే ఈక్వల్‌గా కలిసిపోతూ ఉంటుంది వర్షాలు పడేటప్పుడు. సో, ఈ మ్యాపింగ్ చూపించినప్పుడు అసలు మనం రోడ్డు మీద ఉన్నామా? చెరువులోకి పోతున్నామా? అనే ఒక కన్‌ఫ్యూజన్ ఉంటది. బట్ మనం ఏం బిలీవ్ చేస్తాము? గూగుల్ చూపించింది గదా! ఇంత పెద్ద యాప్‌ని డెవలప్ జేశారు. ఇదొక పద్ధతిగా పర్ఫెక్ట్‌గా ఉంటుంది అనే అవగాహనలోనే ఒక బ్లంట్‌గా ఉన్న పర్సన్స్ గూడా చాలా మంది ఉంటూ ఉంటారు. బ్లైండ్‌గా ఫాలో అవుతూ ఉంటారు గూగుల్ మ్యాప్స్‌ని. సో, అలాంటి వాళ్ళు చాలామంది చెరువుల్లోకి, లోయల్లోకి, అలాగే ఫారెస్టుల్లోకి ఇలా వెళ్ళిపోయిన సందర్భాలు, మునిగిపోయిన సందర్భాలు, నీటిలో మునిగిపోయిన సందర్భాలు అనేక రకాల వార్తల్ని కోకొల్లలుగా మనం న్యూస్‌లో చూస్తూ ఉన్నాము. సో, అలాగని మనం గూగుల్‌ని తప్పు పట్టడం అయితే అస్సలు కాదు. సో, దాన్ని డెవలప్ చేసినంత వరకు దానికి సంబంధించిన సమాచారం ఇస్తుంది. సో, ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుంది, ఎంతవరకు ఇబ్బంది పడుతున్నాము అనే దాని గురించి మాత్రమే ఈ అంశము. సో, ప్రతి ఒక్కరు కూడా యాప్‌ని యూజ్ చేసుకునేటప్పుడు మనము ఎక్కిన తర్వాత కరెక్ట్ డైరెక్షన్‌లో ఎళ్తుందా లేదా? డెస్టినేషన్ కరెక్ట్‌గా ఉందా లేదా? అక్కడ మనకి ఏం లొకేట్ చేస్తుంది అన్నదాన్ని గూడా కాస్త అవగాహనలో ఉంచుకొని కొంచెం తస్మాత్ జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇదంతా మాట్లాడుకునేది దేనికి అనంటే ఆహ్, ఇప్పటి వరకు మనం గూగుల్ యాప్‌ని యూజ్ చేసాము. సో, ప్రెజెంట్ మనకి సొంతంగా భారతీయ యాప్ ఒకటి మ్యాపెల్ యాప్. MAPPLS మ్యాపెల్స్ బై మ్యాప్ బై ఇండియా. మ్యాప్ బై ఇండియా అనే మన ఇండియన్ యాప్ ఒకటి పరిచయం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. సో, దీనికి సంబంధించి గూగుల్‌కి పోటీగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ మరో మేడ్ ఇన్ ఇండియా యాప్‌నైతే మనకి ప్రమోట్ చేశారు. మరి ఇది గూగుల్ మ్యాప్ కంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించిన సమాచారం చూసుకుంటే అసలు ఇది ఎలాంటి ఫీచర్స్‌తో వస్తుంది? ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? ఏమేమి ఉంటాయి దానిలో అని చూసుకుంటే ఎందుకంటే గూగుల్ మ్యాప్‌లో మనము లైక్ ఏదైనా ఒక కంపెనీ లొకేషన్ లొకేట్ అయ్యింది అని అనుకుంటే అది షాప్ చూపిస్తుంది, ఒక మాల్స్ చూపిస్తుంది, మార్కెట్స్ చూపిస్తుంది. సో, ఇలాంటివన్నీ చూపిస్తుంది. మనం ఒక డెస్టినేషన్‌లోన కొంచెం చెక్ చేసుకొని వెళ్తే మనకి తెలియని వాళ్ళు గూడా ఇప్పుడు మ్యాప్ యూజ్ చేసుకొని డెస్టినేషన్‌ని రీచ్ అవుతూ ఉన్నారు. మరి ప్రెజెంట్ ఇప్పుడు ఈ మ్యాపెల్ యాప్ ఎలా యూజ్ అవుతుంది అనే దాని గురించొస్తే సో, దీనికి సంబంధించి 13 మంచి ఫీచర్స్ ఉంటాయని చెప్తున్నారు. అంటే 13 మంచి ఫీచర్స్‌తో ఈ యాప్ వస్తూ ఉంది. సో, ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందని అంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది మన ఇండియన్ ప్రజలు, భారతీయ ప్రజలు ఖచ్చితంగా వాడాల్సి ఉంది. వాడండి. ఖచ్చితంగా దీనివల్ల మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు అనే చెప్తూ ఉన్నారు. మరి గూగుల్‌కి దీనికి గూడా చాలా వ్యత్యాసం ఉంది అని అంటున్నారు. మరి ఆహ్, కొత్తదొచ్చిన తర్వాత పాతది వదిలేస్తామా అట్లా ఏం కాదు. ఆప్షన్ మీ చాయిస్. గూగుల్ వాడుకుంటారా? లేదంటే మ్యాపెల్ వాడుకుంటారా? అనేది. బట్ మన భారతీయ మన భారతదేశంలో ఉన్న సైంటిస్టులు గూడా, విద్యార్థులు గూడా ఉత్తమమైన సైంటిస్టులు గూడా ఉన్నారు. సో, టెక్నాలజీ పరంగా చాలా డెవలప్ అయ్యారు. సో, మరి మనం సొంతంగా తయారు చేసుకున్న యాప్ ఏదైతే ఉందో 13 ఫీచర్స్‌తో ఉన్న యాప్ దీనిలో గూడా అపార్ట్మెంట్ లొకేషన్స్ ఒస్తాయి. కాలనీ లొకేషన్స్ ఒస్తాయి. అలాగే అపార్ట్మెంట్‌లో ఉన్న ఏదైనా ఒక షాప్ గాని, లేదంటే ఒక సుదూర ప్రాంతంలో ఉన్న ఏదైనా ఒక షాప్ లొకేషన్ కావాలన్నా గూడా ఖచ్చితంగా అది రిజిస్టర్ అయ్యుంటే అది మనకి చూపిస్తూ ఉంది. ప్రతి చిన్న పాయింట్‌ని గూడా పర్ఫెక్ట్‌గా చూపిస్తూ ఉంది. సో, మనము గూగుల్‌లో ఏవైతే కరెక్షన్స్ ఎదురవుతూ ఉన్నాయో, ఏవైతే పబ్లిక్ ఇబ్బంది పడుతున్న కొన్ని ఇష్యూస్ ఏవైతే రైజ్ అయ్యున్నాయో, సో, అకార్డింగ్ దట్ దీన్ని కూడా బేస్ చేసుకొని మన ఇండియన్ మాపెల్ యాప్‌ని తయారు చేయబడింది అని జెప్పేసి గూడా మరి ప్రతి ఒక్కరు గూడా ఈ మ్యాపెల్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ మ్యాప్‌ని యూజ్ చేసుకొని మీరేదైతే డెస్టినేషన్‌కి వెళ్ళాలనుకున్నారో సో, దాన్ని నిర్దిష్టమైన ఒక పర్ఫెక్ట్ ప్లేస్‌కి వెళ్ళగలిగేలాగా దీన్ని డిజైన్ చేశాము అని చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి మ్యాపెల్ యాప్ ఎప్పుడొస్తుంది? ఏం చేద్దాము? తొందరగా ఇన్‌స్టాల్ చేసుకుందాము అనే ఆత్రంలో గూడా చాలామందున్నారు. మరి చూద్దాం గూగుల్ యాప్‌ని బీట్ ఔట్ చేసేలాగా మన మ్యాపెల్ యాప్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది అనేది. సో, అది గూడా మనకి సేఫ్టీ మెజర్స్ గూడా పాటించామని చెప్తున్నారు గాబట్టి, సో, ఇక నుంచి మనకి కొంచెం ఇంకా మంచి రూట్స్‌ని, మంచి వేస్‌ని, మంచి డెస్టినేషన్స్‌ని లొకేట్ చేయగలిగే ఆప్షన్ ఉంది గాబట్టి, సో, ప్రతి ఒక్కరం గూడా ఖచ్చితంగా మన ఇండియన్ మ్యాపెల్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకుందాం.